గుడ్ మార్నింగ్ ఆల్. అందరూ టిఫిన్ చేస్తారా? చూడండి, ఇది బొంబాయి చట్నీ, ఇదేమో కొబ్బరి చట్నీ, ఓ ఇది కొత్తిమీర పుదీనా చట్నీ చేశాను అన్నమాట. ఇది చూడండి ఎట్లుందో, ఇలా వేసుకొని తిందాం. ఈ చట్నీ ఏంటంటే పుదీనా చట్నీ మన కొవ్వును కరిగిస్తుంది, కానీ హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. అలాగే ఫ్రెండ్స్, నేను మొన్న రీసెంట్గా ఉసిరికాయ ఆవకాయ చేశాను కదా. ఉసిరికాయ ఆవకాయ మీకు టేస్ట్ చూపిలే, కానీ ఎట్లా ఉందో చూద్దాం. ఇది ఉసిరికాయ ఆవకాయ చూడండి ఎంత దీనిగా ఉందో. కొంచెం ఊట వేసుకుందాం. ఎక్కువ ఊట లేదు, ఎందుకంటే మెంతులు ఆవడపొడి వేసాను, కాకపోతే లెమన్ వేసాను అనమాట. దీంట్లో ఇలా ఇడ్లీ మీద వేసుకుందాం. చూడండి, ఇడ్లీ మీద ఇలా వేసుకొని టేస్ట్ చేద్దాం. పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. కొంచెం చేశాను కానీ చాలా టేస్ట్గా ఉంది. నోరు ఊరుతుంది చూస్తుంటేనే. పుల్లగా ఉప్పుగా చాలా బాగుంది. మీరు తినండి ఫ్రెండ్స్. ఇప్పుడు తినడం చూపించలే, నేను ఒకే రకంగా చేస్తే వీడియోస్ ఎవరు చూడటం లేదు. నన్ను ఫాలో చేయండి, నేను చేస్తాను. నోట్లో వేస్తే ఇలా తీసి అలా నింపుకొని తింటుంటే కరిగిపోతుంది. ఇది కూడా ఒకే టమాటా వేసి ఎప్పుడైనా బొంబాయి చట్నీ చేసినప్పుడు కారం వేయకూడదు, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలా. తర్వాత మసాలా పౌడర్, ఏ మసాలా పొడి అయినా పర్లేదు, చికెన్ మసాలా అయినా మటన్ మసాలా అయినా ఏదైనా పోపులో వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గుమగుమలాడే ఇడ్లీ తినండి ఫ్రెండ్స్. మీరు కూడా టిఫిన్ చేస్తారా ఫ్రెండ్స్? పుదీనా చట్నీ అయితే టమాటా వేసాను, తర్వాత మినపగుళ్ళు ముందు బాగా ఫ్రై చేసి తీసుకున్నాను ఫ్రెండ్స్. మినపగుళ్ళు చాలా ఫ్రై చేసి తీసుకున్నాను, చాలా టేస్ట్గా ఉన్నది. ముందు ఫ్రై చేసిన తర్వాత అప్పుడు టమాటాలు బాగా వేయించాను, తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేయించాను, కొంచెం జీలకర్ర, వేరే లెవెల్. ఇంకా అంత టేస్ట్గా ఉంది. ఇంపార్టెంట్గా ఈ టైంలో పుదీనా ఎక్కువ దొరుకుతుంది, పుదీనా పచ్చడి చేసుకొని తినండి. హెల్త్ పరంగా కూడా మంచిది, చాలా బాగుంటుంది. ముందు చేశారా ఫ్రెండ్స్ టిఫిన్? గుడ్ మార్నింగ్ ఆల్. మార్నింగ్ టైంలో ఏదో ఒకటి తినండి, చాలా మంచిది. ఆకలితో ఉండొద్దు. నేనే ఎగ్జాంపుల్, ఎందుకంటే నేనే ఎక్కువ తిన్నా. ఎప్పుడూ మార్నింగ్ టైం టిఫిన్ చేయాలంటే నాకు ఏదోలా ఉంటుంది. ఎప్పుడూ ఇలా పిల్లలకు చేసినప్పుడే తింటాను తప్ప నార్మల్ టైంలో అసలు టిఫిన్ చేయడం బుద్ధి అయ్యేది ఫ్రెండ్స్. అన్నిట్లకన్నా పుదీనా చట్నీ ఎక్కువ బాగుంది ఫ్రెండ్స్.